నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఖమ్మం జిల్లా తల్లాడలో వైఆర్బీ యూత్ ఆధ్వర్యంలో మల్లారం రోడ్లో గల గణపతి మండపం వద్ద కుంకుమ పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తదనంతరం భక్తులకు గణేష్ ఉత్సవ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని తీసుకోండి స్వామి, 2 పుష్పాలు తీసుకోండి. గణపతి గంభవామహే కవిం కవీనామవశ్రవస్తమో జ్యేష్ఠరాజం శ్రీ మహాగణాధిపతయే నమః సరస్వత్యై నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమనమేంద్రదేవాస్తాం విశ్వరూపావశమో వదందే సారామంద్రేయ మూర్జన్హారానే నిర్వాహస్మాన్నవశిష్టదైతే అయం ముహూర్తో సుముహూర్తో అస్తు. యశ్వరామనోభాభ్యాం యహదేవే సర్వమంగళ త్రయసుమరణాత్వం సాం సర్వతో జయమంగళం. శుక్లాం వరదరం విష్ణుం యజవరణం చతుర్భుజం ప్రహన్నవదనంధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదనందరేవ ధారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేదేంగిరేగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర వార్ధోధనర్ధనః తత్ర శ్రీర్విజోర్భుతే ధ్రువాణే ధర్మధర్మమ హృదయ సకల కళ్యాణ భాజనం మిత్రయాయతే వరహస్తమయం నిత్యం మృగామ శరణం వరం సర్వదా సర్వకార్యేషు. పూజ చేయండి. లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, సజీవరందనాభ్యా నమః, అరుంధతీ వశిష్టాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతయే నమః. ఆచమనం చేయండి. ఆ చెంచా ఉంది అమ్మా, చెంచా తీసుకో. మర్చిపోతున్నాను చెంచాను. కింద బసే. పూజార్థం మమ గృహే అఖండ స్థిరలక్ష్మి ధాన్యలక్ష్మి నిత్య నివాస సిద్ధ్యర్థం మమ మనోభీష్ట మనోవాంఛిత మనస్సంకల్పిత కార్య దిగ్విజయ ఫల సిద్ధిరస్తు. శ్రీమాన్ మహాగణాధిపతి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద
సిద్ధిరస్తు. మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మనసులో కోరిక చెప్పుకొని కలశం వెళ్ళి कलशाराधनं करिष्यामि पारयामि समर्पयामि हस्तय अर्घ्यं समर्पयामि उपचारक स्नानं समर्पयामि. नक्षत्र गणपति में सुवर्ण रत्न कृष्ण हेम सिंहासनं समर्पयामि फलादक क्षीरादक स्नानं समर्पयामि. కొబ్బరికాయ కొట్టండి రాసి ఖమ్మం జిల్లా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామంలో రాత్రి గణేష్ ఉత్సవ యూత్ కమిటీ వారు గణేష్ నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామంలోని పెద్దలు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పాల్గొని అన్నదాన కార్యక్రమంను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఘనంగా జరుపుకున్నారు. అన్నం తీసుకున్నాడు కొంచెం దూరం పోవాలి. అన్నం తీసుకున్నాడు ఒక్క 2 నిమిషాలు Gracias.
అన్నెందుకులే భోజనం పెట్టండి. ఎగరతో నువ్వు స్పీడ్ వేయాలా? అమ్మా ఎదురు నడురా. బుడి రాబాకు నాన్న లైన్ రండి. ఎట్లా చెత్త చెప్పు వాళ్ళు లైన్ పడ్డలు వాళ్ళు పిచ్చర్లు వాళ్ళు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పారిశ్రామిక ప్రాంతంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఆదివారం చివరి రోజు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చిలకలయ్య గుడిలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద మహిళలు 51 రకాల నైవేద్యాలు, ప్రసాదాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక చిలకలేగూడలో ఏర్పాటు చేసినటువంటి గణపతి నవరాత్రోత్సవాలు అందరి సహాయ సహకారాలతో దిగ్విజయంగా ఈ రోజుకు 9 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మహిళా మరియు సోదరులందరూ అత్యధిక సంఖ్యలో హాజరై 9 రోజులు దిగ్విజయంగా స్వామివారికి అనేక రకమైన పూజా కార్యక్రమాలు చేసి అన్ని కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని కోరుకొని అందరి సుఖం గురించి, ఆయుష్యంగా అభివృద్ధి గురించి అందరు పూజలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు స్వామివారికి మహానైవేద్య కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మహిళలు పెద్ద మొత్తంలో స్పందించారు. అటువంటి వారందరికీ ఆర్యవైశ్య సంఘం తరఫున పేరు ధన్యవాదాలు చేస్తున్నాం. రేపు నిమజ్జన కార్యక్రమం రేపు మనది ఉంటుంది కాబట్టి ఇట్టి 9 రోజుల్లో భాగంగా రేపు కూడా అత్యధిక సంఖ్యలో మహిళా సోదరిమణులు మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు అత్యధిక సంఖ్యలో హాజరై రేపటి నిమజ్జన కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు ఇక్కడ సమావేశం హాజరై మండపంలో అందరూ అత్యధిక సంఖ్యలో హాజరై రేపటి కార్యక్రమాన్ని కూడా ఈ 9 రోజుల్లో భాగంగా రేపటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి. రేపు ఇన్ని రోజులు చేసింది ఒకటి, రేపు ఏదో జరగబోయేది ఒకటి. తప్పకుండా రేపటి కార్యక్రమాన్ని అందరూ సమిష్టిగా ముందుకు తీసుకుపోయి కృషి చేసి విజయవంతం చేయడానికి మేము అంత సహకారాన్ని అందిస్తూ ఇన్ని రోజులు కొన్ని కష్టాలు ఎదురైనా కూడా నాకు సహకరించిన ప్రతి మహిళా సోదరిమణికి, ప్రతి సంఘ సభ్యునికి ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం తరఫున, నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కోరుకుంటూ ముందు భవిష్యత్తులో ఆర్యవైశ్య సంఘాన్ని ముందు వరుసలో నడిపించడానికి అమ్మవారి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు అందరికీ కలగజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనిలో భాగంగా రేపటి ప్రోగ్రాంను అందరూ విజయవంతం చేయాలి. 11 గంటలకు నిమజ్జన కార్యక్రమం అందరూ హాజరు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటాను. ప్రతి ఒక్కరికి ఆర్యవైశ్య సంఘం పక్షాన ఇటువంటి కార్యక్రమానికి దిగ్విజయంగా పూర్తి చేయడం సహకరించిన అందరికీ పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గోదావరికని పట్టణ శివారు గోదావరి బ్రిడ్జి వద్ద ఇటీవల నిర్మించిన పోలీస్ అవుట్పోస్ట్ కంట్రోల్ రూమ్ను రామకుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ ప్రారంభించారు. గోదావరికని 2 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను సిపి పోలీస్ అధికారులతో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోదావరి నది బ్రిడ్జికి ఇరువైపులా ఏర్పాటు చేసిన అవుట్పోస్ట్ ద్వారా ఎప్పటికప్పుడు పోలీసు పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. श्री महागणपति नमः सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके हिरण्योत्र्यंबको देवी श्रीनारायण नमोस्तुते ये एवं वेद योपामायतनं वेद आदिष्पति अस्तापति नवपति भगुरुस्य सहस्रक्षाप्रमे योगं साङ्खं सायधं सवानं शशस्तिं पत्युक्तपरिवारसमेतं महाकाल महालक्ष्मी महासरस्वती नमः ज्ञानसर्पयामि रुद्रसर्गेण रत्नसिंहासनसर्पयामि पादयोर्पादसर्पयामि हस्तेयोर्दसर्पयामि मुख्यासर्पयामि आसनसर्पयामि गन्धद्वारां दुरालक्ष्यामि तुष्टाङ्करेश्वरी सर्वभूतानाम् ईश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणः ब्रह्मा शिवो मे अस्तु सदाशिवो महाकाल याफलमेर्यायामलाष्पुष्पिनी बृहस्पति प्रस्थानो मञ्चकं कस्तः पुष्टिकं संगणे क्षैरणे स्नापयामि प्रतिग्रावर्णोदारिशं विष्णोरसंवादिनः दिनस्नापयामि सर्वसिद्धोतिरचित्रेण पवित्रेण मनोधुमाधीनो भवन्तुना वदनस्नापयामि स्वाधूमवस्तिध्यायजन्महे स्वादुरिन्ध्याय वर्याफलयामलाष्पुष्पिनी बृहस्पतिनो मञ्चकं पुस्तकः लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मी प्रेमस्वरामि
సావధాన ముహూర్తో సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ చింతన సావధాన. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ नौर्मा श्रीमान् भव इमे पद्म अस्तेरविमन्यमाने पुत्रै पौत्रे दीर्घवायुः पशुपतिं पशुं दधातु कुबेरस्य धनं दधातु सर्वा देवता अमृतं ददातु शतमानं भवति शतायुष्पुरुषशतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति श्रीसिंहराजराजेश्वर संप्रसादेन ब्राह्मणप्रसादेन इष्टकाम्यार्थप्रसिद्धस्तु पुत्रपौत्राभिवृद्धि शतमानं पुरुषशतेन्द्रिये आयुष्येवेन्द्रिये అందరికీ ఇదంతా చూపెట్టేది మీరే. రామగుండం ప్రదర్శన అందరికీ తర్వాత ఈ 10 రోజుల్లో మనం 4,765 విగ్రహాలని మనం ఇక్కడ ప్రతిష్టాపన చేసుకొని ఈ 10వ రోజు 11వ రోజు నిమజ్జన కార్యక్రమం చేసుకున్నాం. దీంట్లో భాగంగా మనం ఇక్కడ పెద్దపల్లిలో ఈరోజు 16th రోజు నిమజ్జన కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి తర్వాత సుల్తానాబాద్ అంతని అండ్ గోదావరిఖని ఈ కిందారం దగ్గర పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాము. ఇక్కడ కొన్ని ఫస్ట్ ఇందారంలో చూసుకుంటే జైపూర్ నుంచి కూడా విగ్రహాలు ఇక్కడికి వస్తాయి. మా మంచిర్యాల సబ్ జిల్లా నుంచి కూడా వాటి కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. తర్వాత టోటల్గా ఫోర్స్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి దగ్గరికి ప్రతి స్పాట్కి వెళ్ళి చూడడం జరిగింది. మా ఆఫీసర్స్ అందరూ డే అండ్ నైట్ అందరూ దీంట్లో రూట్స్ కానీ ఏ రూట్లలో వస్తున్నాయి ఆ రూట్లలో ఇద్దరు మంత్రులు ప్రార్థన మండలంలో వాళ్ళతో మాట్లాడి ఆల్రెడీ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడి అన్ని సామరస్యంగా ప్రశాంతంగా చెప్పుకోవాలని మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాము. దాంట్లో భాగంగానే టోటల్గా మనకు 4,750 విగ్రహాలు చేయాల్సింది. ఇప్పటివరకు చెన్నూరులో కంప్లీట్ అయిపోయింది. నిన్న స్టార్ట్ అయ్యి 365 వరకు చెన్నూరులో కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొన్ని ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. అలాగే బెల్లంపల్లిలో కూడా చాలా వరకు కంప్లీట్ అయింది. ఇక్కడ ఈ పెద్దపల్లిలో పెద్దపల్లి జిల్లాలో ఈ 4 ప్రాంతాల్లో ఇప్పుడు 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ శోభాయాత్రలు చేసేటప్పుడు మీరు పిల్లల్ని ఉమెన్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ కూడా డిసిప్లిన్గా ఒకరి వెంట ఒకరు ముందుగా తోసుకోవడం తీసుకోకుండా ఏది అలాంటి గొడవలు పడకుండా మేము ఇచ్చిన అరేంజ్మెంట్స్ అన్నీ యూజ్ చేసుకొని చాలా ఫాస్ట్గా మేము చేయడానికి మేము రెడీగా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఫోర్స్ అంతా 1,675 ఫోర్స్ని ఇక్కడ డిప్లాయ్ చేసుకున్నాం. మొత్తం 2 జిల్లాలో కలుపుకొని 2 డీసీపీస్ ఉన్నారు అండ్ అడిషనల్ డీసీపీ ఉన్నారు, 6 ఏసీపీ మంది ఉన్నారు. తర్వాత 18 సిఐస్, ఎస్ఐస్ ఒక 30 మంది, 200 మంది కొత్తగా రేక్ సెంటర్ రిక్రూట్మెంట్ అయిన ఇంకా అండర్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. అలాగే 170 మంది హోమ్ గార్డ్స్, తర్వాత అదర్ వింగ్స్ నుంచి కూడా ఒక 50 మంది మీకు వాడుతున్నాము. అలాగే స్పెషల్ పార్టీ ఒక 60 మందిని కూడా మేము ఇక్కడ డిప్లాయ్ చేసుకున్నాం. ఇది కాకుండా సింగరేణి నుంచి కూడా మనకు ఒక 50 మంది ఇక్కడికి వాళ్ళు వాలంటీర్గా వస్తారు. ఇంకా కొద్దిగా ఎన్సీసీ బాయ్స్ని వాళ్ళ క్యాడెట్స్ని కూడా అడిగాము, వాళ్ళు రావాల్సి ఉంది. సో ఈ విధంగా మొత్తం పకడ్బందీగా 4 ప్రాంతాల్లో ఈరోజు ఇప్పుడు 3 గంటల రేపు మర్లీ మార్నింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతాయి. దాంట్లో బందోబస్తులో భాగంగా అందరూ నిన్న అలర్ట్గా ఉండి మీరు కూడా పబ్లిక్ అందరూ కూడా మీరు ప్రశాంతంగా సామరస్యంగా సీక్వెన్స్గా మేము ఇచ్చిన నంబరింగ్ లాస్ట్ పర్సన్ ఇంటికి వెళ్ళే వరకు
అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని 9 రోజుల నవరాత్రి పూర్తి చేసుకుని స్వామివారికి నవరాత్రి పూజలు నిర్వహించి ఆ గణనాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని బ్రిలియన్స్ యూత్ వారు స్వామివారి ప్రసాదాన్ని వేలం వేయకుండా ప్రజలందరికీ పంచిపెట్టడం విశేషంగా భావిస్తున్నారు. ప్రతి ఏటా ఈ విధంగానే మేము చేస్తామంటూ అన్నదాన కార్యక్రమాలు మరియు మాకు ఇంకా ఎవరైనా ఆర్థిక సాయం చేసి ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉందంటూ సందర్భంగా యూత్ సభ్యులు తెలిపారు. చెల్లెలతోని బయలేలిండు చెల్లెలతోని బయలేలిండు సాగావయ్యంగానే శాంతిగా అయ్యిండు సాగావయ్యంగానే శాంతిగా అయ్యిండు ఊరంతా దయ్యాల నోటి పీచిండు ఊరంతా దయ్యాల నోటి పీచిండు సున్నా పిల్లలకు జీవనీచిండు సున్నా పిల్లలకే జీవనీచిండు. ఓం నమ శివ ఓం నమ శివ ఓం నమ శివ ప్రమాణాలి శివాని చిత్రాంగి బయలే పొలికేక పెట్టిండు పూలల్లో పొరలిండు ఇరగోలయ్య తీసి ఎరమయ్యర చూపిండే ఒళ్ళంతా బండారు పూసినాడే సింధూరు సిరిబొట్టు పెట్టినాడే తీరా గోడాయి ఎరదోపినాడే గట్టి కాలు కలిపినాడే తీరా గోడాయి ఎరదోపినాడే రాజు కోలికే కబడీడు ఈసారి నిమ్మకాయ పెట్టిడు ఎర్ర ఎర్ర గడ్డలం కట్టిండు అలాగే మొదలు గచ్చగట్టిండు. చంద్రాని పులగాళ్ళు దిగినాడే కాబు పిల్లలుగా వాడినాడే గంబెత్తు గదుముకుంటూ ఒరిగినాడే కల్చల్ అమ్మ అరిసినాడే తొమ్మిది చిగాలు ఊగినాడే కంబట్టి ఓయమ్మ ఉరికినాడే చుట్టూ గదా గదా ఉరికినాడే పదా 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 పళ్ళు కొరికినాడే రాజు పోలికే కవేటిందో నిమ్మకాయ పెట్టిందో ఎర్ర ఎర్ర గడ్డలో కట్టిందో కాలాకే మొదొడ్డు గచ్చగట్టిందో.
విద్యార్థుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 9 రోజులు నవరాత్రులు పూజ చేసుకొని గణనాథుడు మట్టి వినాయకుడు పూజ చేసుకొని లడ్డు అనేది మేము వేల వేస్తలేము కాబట్టి లడ్డు అనేది బీపేట్ మండలంలో మొత్తం విధంగా చేస్తున్నాము. లడ్డు అనేది ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాల నుంచి లడ్డు వేలం అనేది వేలం వేస్తలేము కాబట్టి లడ్డు అనేది 9 రోజులు నవరాత్రులు పూజ చేసుకొని వేలం వేస్తలేము కాబట్టి బీపేట్ మండల మొత్తం ప్రజలు లడ్డు అనేది వితరణ చేస్తున్నాము. అందరూ వేలం వేస్తారు కాబట్టి గత 13 సంవత్సరాల నుంచి మేము లడ్డు వితరణ చేస్తున్నాము. సింగరేణిలో గుర్తింపు సంఘం లేదని ఏఐటీయూసీకి యాజమాన్యం ఇచ్చిన గుర్తింపు పత్రం డమ్మీ అని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 27న హైదరాబాద్లో జాతీయ కార్మిక సంఘాలలో ప్రొడక్టివిటీపై జరిగిన సమావేశంలో హెచ్ఎంఎస్ లాభాల వాటాపై అడగడం జరిగిందని, అక్టోబర్లో ఇవ్వడానికి యాజమాన్యం అంగీకారం తెలిపిందన్నారు. ఇక లాభాల వాటా శాతం తేలాల్సి ఉందని, త్వరలో ముఖ్యమంత్రిని కలిసి లాభాల వాటా శాతం ప్రకటింపజేస్తామని తెలిపారు. 5 జాతీయ సంఘాలతో సింగరేణి మేనేజ్మెంట్ 27 తారీఖు నాడు హైదరాబాద్ ఆఫీసులో సమావేశం జరిగింది. ప్రొడక్టివిటీ మీద అన్ని సంఘాలతో ఇద్దరు సభ్యులం అటెండ్ అయినాం. ఆ సందర్భంలో సింగరేణి చైర్మన్ గారికి హెచ్ఎంఎస్ అడగడం జరిగింది. లాభాల వాటా ఎప్పుడు ఇస్తారు? అక్టోబర్లో ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ చాప్టర్ క్లోజ్. అక్టోబర్లో పైసలు వస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఎంత పర్సెంట్ ఇస్తారన్నది దాని మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి హెచ్ఎంఎస్ కృషి చేస్తుంది. సీఎం గారిని కలవడం జరుగుతుంది. సీఎం గారిపై ఒత్తిడి తీసుకొచ్చి 35% కొరకు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్యలో అందరూ కొంతమంది ఏదో కొత్త డ్రామాలు వేసుకుంటా ధర్నా అని గిన్నా అని. డేట్ డిక్లేర్ అయినాక ఇంకా కొత్త డ్రామా అవసరం లేదు. చైర్మన్ చెప్పిన తర్వాత ఇంకెవరు ఉండరు. ఇప్పుడు ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి గారితో మనం మాట్లాడి పర్సంటేజ్ పెంచే విధంగా చూడాలి. ఆ ప్రయత్నం హెచ్ఎంఎస్ చేస్తుంది. మొన్న మీరు చూశారు, ఉప ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నాడు ఏఐటీసీ నాయకుడు సీతారామయ్య గారు. దీని గురించి ఒక మాట మాట్లాడలే. కొత్త బాయిల గురించి మాట్లాడలే. దేని గురించి అసలు ప్రధానమైన సమస్యల మీద మాట్లాడలే. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆ వేదికను వాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది.
గుర్తింపు అన్నారు. పిలిచిన వాళ్ళిద్దరు కూడా సింగరేణి మీద ఏమాత్రం పట్టింపులు అన్నది క్లియర్ అయిపోయింది. వాళ్ళు ఏం చేయలేరు, కేవలం పైరువీలు చేసుకుంటూనే బతుకుతున్నారు. పైరువీకారులు వాళ్ళు. అది పైరువీకారుల సంఘం, కంపెనీ సంఘం, సింగరేణి కార్మికుల సంఘం కాదనేది తేలిపోయింది. 9 నెలల నుండి ఒక్క సమస్య పరిష్కారం కాలే. ఇప్పుడు హెచ్ఎంఎస్ ఫ్రంట్ లైన్లో ఉంటుంది. ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహించింది. ఇప్పుడు మేము సింగరేణి మేనేజ్మెంట్కు డిమాండ్ చేస్తున్నాం. వాళ్లకు సర్టిఫికేట్ చెల్లనేది అయిపోయింది. కోడ్ ఆఫ్ డిసిప్లిన్లో క్లియర్గా రాసి ఉంది, ఎన్నికలైన తర్వాత 45 రోజుల లోపల సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇన్వాలిడ్. అది ఇన్వాలిడ్ పేపర్. అది మొన్న ఏదో చిట్టి ఇచ్చిన, అది ఇచ్చిన, ఇది ఇచ్చిన, నేను డ్రామా చేసిన, అది డ్రామా. ఇది లాభాల వాటా విషయంలో. ఇంకా లాభాల బోనస్ విషయంలో ఇంకా డేట్ నిర్ణయం కాలే. ఎవరో ఏదో లీకేజెస్ చేస్తున్నారు. 30 తారీఖు నాడు కానీ ఫస్ట్ కానీ ఇంకా సర్కులర్ జారీ కాలే. సర్కులర్ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ₹1,00,000 మేము డిమాండ్ చేస్తున్నాం. దసరా కంటే ముందు కూలిండాలు అయితే మనకు దీపావళికి ఇస్తారు. అది దీపావళి బోనస్ మనం అంటాం, అక్కడ దసరా అంటారు. దసరా పెద్ద పండుగ కాబట్టి అక్కడ దసరా కంటే ముందు అక్కడ డిక్లేర్ చేస్తారు. కనుక ఫస్ట్ నాడు 30th నాడు ఆర్ ఫస్ట్ నాడు 100% మేము ₹1,00,000 కొరకు డిమాండ్ చేస్తున్నాం. బార్గెనింగ్ ఉంటుంది, తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. హెచ్ఎంఎస్ స్టాండేషన్ కమిటీలో నేను కూడా సభ్యునే, మేము కూడా వెళ్తున్నాం. ఇలా సింగరేణిలో మిగతా ఏఐటీసీ కానీ ఏఎన్టీసీ కానీ స్టాండర్డైజేషన్ కమిటీలో సభ్యత్వం లేదు. బోనస్ మీటింగ్లో మేము పోయి మాట్లాడి తీసుకొస్తాం. తర్వాత వరద బాధితుల గురించి సింగరేణిలో ఉన్న సంఘాలకు 2-3 సంఘాలకు లెటర్స్ ఇష్యూ చేసింది మేనేజ్మెంట్. ఇది లెటర్. ఎవరు? ప్రెసిడెంట్. ఇంతకుముందు జనరల్ సెక్రటరీ అని పెట్టేది. ఈయన జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు మేనేజ్మెంట్, ఇప్పుడు ఈయనకు ప్రెసిడెంట్ సిద్ధరామయ్య కాబట్టి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ పక్కన పెట్టేసి ప్రెసిడెంట్ అని పేరు పెడతాను. సింగరేణి సర్కులర్. ఆయన ఏఐటీసీ, ఆయన ఒకటి జనరల్ సెక్రటరీ జనరల్ ఐఎన్టీసీకి, ప్రెసిడెంట్ సిఎంఓఏ ఎస్సీసీఎల్ బ్రాంచ్. వాళ్లకు 11/9/24 నాడు ఒక లెటర్ ఇచ్చింది. దీనికోసం ఒక మస్టర్ కట్ చేస్తామని వాళ్లకు లెటర్ పంపింది. దీని మీద వాళ్ళ వైఖరి ఏంది కార్మికులకు చెప్పవలసిన బాధ్యత ఉంది. మేము సూటిగా అడుగుతున్నాం, మేనేజ్మెంట్ దగ్గర ఒప్పుకున్నారా ఒక మస్టర్ గురించి? ఒప్పుకుంటే మీరెవరు ఒప్పుకోవడానికి? కార్మికుల దగ్గర వచ్చి చెప్పి ఒప్పుకున్నాం, మేము బయల మీద చెప్పి మేము ఒక మస్టర్ కట్ చేయమంటున్నాం అని చెప్పాలి. చెప్పకుండా గుట్టు సప్పుడుగా ఉన్నారు. వాళ్ళ గుట్టు సప్పుడును బట్టబయలు చేయాల్సిన బాధ్యత ఉంది. అక్కడ ఒక మాట మేనేజ్మెంట్ దగ్గర, బయటికి వచ్చి ఒక మాట, కార్మికుల దగ్గర ఒక మాట. కార్మికులందరూ వ్యతిరేకిస్తున్నారు. కార్మికుల అనుమతి లేకుండా నీ జాగిరి కాదు, నా జీతం, నేను కష్టపడ్డ జీతాన్ని కట్ చేయాలంటే నా అనుమతి లేకుండా ఒక్క పైసా కట్ చేసే అధికారం కార్మిక చట్టాల్లో ఉంది. చట్టాలు తుంగలో పెట్టి ఇదంతా వీళ్ళందరూ కలిసి ఏదో గుడిపుటాన్ని చేసి మొత్తం ఒక మస్టర్ కట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మస్టరా? ₹1000, 2000? అది కార్మికుల అనుమతి తోటి చేయాలి. చేయకుండా అదేవిధంగా 11వ తారీఖు నాడు 9వ నెల లెటర్ ఇస్తే ఈ రోజు వరకు కూడా నోరు మెత్తపకుండా నోరు మూసుకొని కూర్చున్నారు. మీ వైఖరి ఏందో చెప్పండి. మీరు ఒప్పుకున్నారా ఒక మాస్టర్కు? ఒప్పుకుంటే ఓపెన్గా చెప్పండి, మేము ఒప్పుకున్నాం మేనేజ్మెంట్ తోటి. దమ్ము లేదా? చెప్పుకునే దమ్ము లేదు. అక్కడ మాట్లాడుకుంటారు, గుసగుసలు అనుకుంటారు, పైరువుల కొరకు ఆయన అక్కడ తలకైపోస్తారు. బయటికి వచ్చి సైలెంట్ ఉండడం కరెక్ట్ కాదు. మీరు చెప్పండి, మీ వైఖరి వినిపించండి, తర్వాత మేము చెప్తాం. కార్మికుల డిమాండ్ మీద కార్మికులు ఏం కోరుకుంటే అదే చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. రెండోది సార్, 3వ పాయింట్, ఇవాళ డిప్యుటేషన్ల దందా ₹1,00,000 చేతులు మారినాయి కార్మికులై. కనుక ఇప్పుడు రినివల్ ఉంది R1లో. గతంలో ఉన్న జనరల్ మేనేజర్ చేసిన పాపాలు సీనియర్ కార్మికులకు నష్టం జరిగింది. మేము గెలిచి ఉన్నప్పుడు సీనియర్ కార్మికునికే జనరల్ మేనేజర్ సపరేట్ పోస్టులు ఇప్పించినాం, సర్ఫేస్ పోస్టులు ఇప్పించినాం. వీళ్ళు గెలిచిన తర్వాత నిన్నగా ఒక్కరోజు కూడా మైన్లో దిగారు. లీడర్ కొడుకుకు మైన్లో దిగకుండానే సర్ఫేస్, ఆ ఆఫీసర్ తమ్మునికి మైన్లో దిగకుంటే సర్ఫేస్. వీకేపీ మైన్లో కార్మికులందరూ కలిసి తిరుగుబాటు చేసినారు. అట్లే తిరుగుబాటు గోదావరి ఖండ్లో కూడా వస్తుంది, రామగుండంలో. అది రాకముందు ఎక్స్టెన్షన్ ఎవరికి చేయవద్దు, నోటీస్ ఇష్యూ చేయండి. సీనియర్ కార్మికులకు 50-30 సంవత్సరాలు అండర్ గ్రౌండ్లో పనిచేసి మోకాల నొప్పులతో మిలమిల కొట్టుకుంటారు. వాళ్ళకి పక్కన పెట్టి నిన్నగాక మొన్న వచ్చిన ఎమ్మెల్యే చెప్పినాను, ఎంపీ చెప్పినాను, లేకుంటే ప్రజాప్రతినిధి చెప్పినాను, పైరోకాలు చెప్పినాను, బ్రోకర్లు చెప్పినాను. ఇప్పుడు ఉన్న సంఘాలు బ్రోకర్ సంఘమే, అది కార్మిక సంఘాలు కాదు. చెప్తే
మొత్తం సర్ఫేస్లో పెట్టి రెన్యువల్ కొరకు మళ్ళీ 10,000 రూపాయలు వసూలు చేస్తారు. రెన్యువల్ ఉండకూడదు, డైరెక్ట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయో డైరెక్ట్ నోటీస్ బోర్డు వేసి సీనియారిటీ ప్రకారంగా ఇవ్వాలి. ఇంకోటి ఇంట్లో కూడా ఇంకా కుట్ర జరుగుతుంది, దొంగ నాటకం. ఏంటిది? ఎడ్యుకేషన్ అని పెట్టిండ్రు. అండర్ గ్రౌండ్ లో నువ్వు అపాయింట్మెంట్ కి ఎడ్యుకేషన్ లేదు, నువ్వు మజ్దూర్ కి ఎడ్యుకేషన్ ఏందా? ఇక్కడ పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ మనవీధి గణపతి మండపం వద్ద మహిళా భక్తులు గణనాథుడికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల భాగంగా చివరి రోజు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా కమిటీ నిర్వాహకులు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మనవీధి గణపతి మండపం వద్ద ఉత్సవాలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, గణపతి నవరాత్రి ఉత్సవాలకు సహకరించిన భక్తులకు అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఓకే ఆంటీ బాగా ఇక్కడ ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని మనవీధి గణపతి మండపం దాదాపు 16 సంవత్సరాల నుండి కంటిన్యూగా ఈ గణపతి నవరాత్రోత్సవాలు జరుపుకుంటున్నాము. ఇక్కడ అందరం కూడా చాలా ఐకమత్యంతో ప్రతి సంవత్సరం ఏ గొడవలు లేకుండా శాంతియుతంగా మంచి భక్తి శ్రద్ధలతోని, ముఖ్యంగా మహిళలందరూ కూడా చాలా ఐకమత్యంతో ప్రతిరోజు పారాయణాలు చేస్తూ, ఏ గణపతి దగ్గర చేయరు కావచ్చు కానీ ఇక్కడ మాత్రం ప్రతిరోజు నిత్య పారాయణాలు జరుపుకుంటున్నారు. నిత్య నైవేద్యాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. తర్వాత భజనలు, ఇలా కార్యక్రమాలు ప్రతి కూడా చేయడం జరుగుతుంది. కోలాట కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అదే కాకుండా చిన్నపిల్లలకి చిత్రలేఖనం పోటీలు కూడా నిర్వహించాము. వాటికి ప్రైజులు కూడా నిన్న ఇచ్చాము. తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీ వామన శర్మ గారి యొక్క బర్త్డే కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడికి తప్పనిసరిగా అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కూడా రావడం జరుగుతుంది. అంతకుముందు కోరకంటి చంద్ర గారు వచ్చారు, ఇప్పుడు నిన్న మక్కన్ సింగ్ గారు వచ్చారు. అలాగే స్థానిక కార్పొరేటర్లు కూడా మనకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. ప్రతి విషయంలో కూడా ఇక్కడ ఐకమత్యంతో ఉంటూ మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలనుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఏరియా కూడా చాలా శుభ్రం చేయడం జరిగింది. ఈ శానిటరీ వాళ్ళు కూడా ప్రతిసారి రోజు వచ్చి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత కరెంటు వాళ్ళు కూడా మాకు పూర్తి సహకారాన్ని అందించి ఫ్రీ కరెంట్ ఇచ్చారు ఈసారి. అలాగే పోలీసు వారు కూడా పూర్తి సహకారం ఇచ్చారు. ఎలాంటి గొడవలు జరగకుండా శాంతియుతంగా ప్రతిరోజు దాదాపు 11-12 గంటల వరకు రాత్రి భజనలు కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఇక్కడ ఎంతో సంతోషంగా నిర్వహించుకుంటున్నాము. దాదాపు 15-20 మంది కార్యకర్తలతో, ఎంతోమంది స్త్రీలైతే దాదాపు 100 మంది మహిళా వర్తమానులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే
ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేలాగా చూడాలని చెప్పి భగవంతుని మన గణపతి స్వామిని వేడుకుంటున్నాము. మా యొక్క ఐక్యత ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మన వీధి గణపతి ఇలాగే రోజు రోజు దినదినాభివృద్ధి చెందుకుంటూ వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ జై గణేశ, జై గణేశ, జై గణేశ, జై గణేశ, జై గణేశ, జై గణేశ. జై బోల గణేష్ భగవాన్ కి జై బోల గణేష్ భగవాన్ కి జై బోల వేదాంత మహారాజ్ కి. రోటరీ క్లబ్ కరీంనగర్ చేస్తున్న సేవలు అభినందనీయమని, సేవా కార్యక్రమాల్లో రోటరీ క్లబ్కు ప్రత్యేకత ఉందని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రోటరీ క్లబ్ కరీంనగర్ ఆధ్వర్యంలో సోమవారం రోజున చైతన్యపురి మహాశక్తి ఆలయంలో నిర్వహించిన తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొంచెం సార్ మీరు కొంచెం సైడ్ కున్నారు, కొంచెం సైడ్ కున్నారు. సార్ చేయండి సార్. అన్ని పర్లేదు అదే నవీన్ నూట 75 రెండు ఇది కలిపితే 155. ఇంతకుముందు చేసినప్పుడు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ జి వెంకటకిషన్ ఈరోజు పిఎం మోడీ గారి జన్మదిన సందర్భంగా ఫిష్ కార్డ్స్ ఆల్రెడీ 10 సంజయ్ చేతుల మీదుగా ఇచ్చడం జరిగినది. అదేవిధంగా మేము చాలా రోజుల నుంచి వెళ్ళి సివిల్ హాస్పిటల్లో కూడా ఒక ప్రోగ్రామ్ చేద్దామని అనుకున్నాము. దానికి దాదాపు 36 lakhs సంజయ్ అన్న కూడా ఒక 10 లక్షలు ఇస్తా అని మొన్న చెప్పి ఇప్పుడు కూడా చెప్పారు. నెక్స్ట్ పండుగ తర్వాత శాంక్షన్ చేస్తారు. కాస్ట్ మొత్తం 36 lakhs. దానిలో అంబులెన్సు తర్వాత ఎక్విప్మెంట్స్, ఎక్స్రే, డిజిటల్ ఎక్స్రే వాటికి ఇద్దాం. దానికి ఆర్థో ఆపరేషన్ సివిల్ హాస్పిటల్ వీరారెడ్డి సూపరింటెండెంట్ వీరారెడ్డి గారితో మేము ఆల్రెడీ మాట్లాడినాం. వాళ్ళ ఎక్విప్మెంట్స్ మాకు ఇచ్చారు రోటరీ క్లబ్ తరఫున. ఇవే కాకుండా చాలా సేవలు చేసినాం. ఈరోజు మాకు చాలా సంతోషం. ఎందుకంటే మంత్రి గారి చేతుల మీదుగా ఈ చేసినది. అలాగే మా రోటరీ మిత్రులు పాత మిత్రులు అందరూ వచ్చారు. చాలా హ్యాపీ ఉన్నది. ఇక ముందు కూడా మేము రోజు చాలా ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం. మీ సహకారాలతో ప్రధానమంత్రి రేపు కూడా మేము మళ్ళీ ప్రోగ్రామ్ చేస్తాము. ఇది కాకుండా రేపు కూడా మేము ప్రోగ్రామ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు 10 పుష్ కార్ట్లు ఇచ్చాము. అలాగే ఇదే సందర్భంగా మా తోటి ఇంజనీర్స్ ఒక 5గురికి సన్మానం చేయించినాం. ప్రొఫెషనల్ ఇంజనీర్లు వాళ్ళు సంజయ్ అన్న చేతుల మీద ఇచ్చాము. థ్యాంక్ యూ. ఇచ్చినాము. ఇంకా 20 పుష్ కార్డ్స్ ఇవ్వబోతున్నాము. ఈ రోటరీ జిల్లా 3150 అంటే మొత్తం తెలంగాణ, గుంటూరులో ఆంధ్రాలో గుంటూరు, ప్రకాశం జిల్లాలు కలిపి మా జిల్లా ఒకటి. ఆ జిల్లాకు మేము గవర్నర్. అయితే ఇన్ని జిల్లాల్లో కలిపి మేము ఇంతవరకు చాలా సేవా కార్యక్రమాలు చేశాము. ప్రస్తుతం ఈ ఫ్లడ్ రిలీఫ్ సర్వీస్లో మా రొటేరియన్స్ అందరూ విజయవాడ, ఖమ్మం, గుంటూరు జిల్లాలలో ఆ సేవా కార్యక్రమాలలో మునిగి ఉన్నారు. వాళ్ళందరికీ మేము రోజువారీ సరుకులు, రోజువారీ వంటకు సరిపోయేటటువంటి సామాన్లు మేము పాకెట్స్గా తయారు చేసి ఒక్కొక్క పాకెట్ 1000 రూపాయలు అట్లాంటివి మేము ఇప్పటికీ ఒక 80,000 పాకెట్స్ ఇవ్వటం జరిగింది. ఇది కూడా మేము ఇవాళ ఇది ప్రత్యేకంగా బండి సంజయ్ అన్నగారితోటి ఇవి ఇప్పించడం జరిగింది. ఎందుకంటే మేము ప్రధాని గారి జన్మదినం ఏ విధంగా జరుపుకోవాలనేసి ఇది ఒక
ఆలోచన మాకు వచ్చి ఇది మొత్తం 10 మందికి మేము ఇవాళ ప్రస్తావిస్తున్నాము. మేము ఎవరికైతే ఇచ్చామో పాపం వీరందరూ ఇంతకుముందు రోజుకు 150-175 నుంచి బయట అద్దెకి తెచ్చుకొని వాళ్ళ సామాన్లు అమ్ముకొని వాళ్ళ భుక్తిని సంపాదించుకుంటున్నారు. అటువంటి వారికి ఇది కొద్దిగా సహాయకారిగా ఉంటుందని మేము దీన్ని లైట్తో సహా వీళ్ళకి లైట్తో సహా లైట్ చూపించండి సార్, లైట్తో సహా ఈ బండ్లు ఇవ్వడం జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి ఇటీవల మృతి చెందగా వారికి ఆదివారం సిపిఎం పార్టీ 2వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీలో 2వ డివిజన్ శాఖ కార్యదర్శి గీల లక్ష్మారెడ్డి సీతారాం యేచూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యేచూరి దేశ రాజకీయాలలో తనదైన ముద్ర వేశారని, దేశంలో జనతా ప్రజాస్వామిక విప్లవాల్ని జయప్రదం చేయడానికి మరియు దేశంలో హెచ్చుమీరుతున్న మతోన్మాదాన్ని నిలువరించడంలో ఆయన కృషి ఎనలేనిదని అన్నారు. సిపిఎం పార్టీ కార్యదర్శి సీతారాం యేచూరి గారు 1952లో జన్మించి మొన్న 12వ తారీఖు నాడు అనారోగ్యంతో వారు మృతి చెందడం జరిగింది. వారికి సంతాప సూచకంగా ఈరోజు ఇక్కడ ఎన్టీపీసీ 2వ డివిజన్ అన్నపూర్ణ ఇందిరమ్మ కాలనీలో సంతాప సూచకంగా జరపడం జరుగుతుంది. సంతాప సభ ఆయన చేసిన సేవలు, ఆయన పార్టీకి త్యాగం మరవలేనిది. అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఈరోజు ఆయనను కొనియాడుతున్నారు. ఒక గొప్ప నాయకుడిని, ఒక గొప్ప దేశభక్తుని ఈరోజు కమ్యూనిస్టు నాయకుడిని కోల్పోవడం అంటే అన్ని పార్టీలకు, అన్ని పక్షాలకు, ప్రజలకు, కార్మికులకు, కర్షకులకు, అందరికీ, రైతులకు అందరికీ ఒక లోటుగా, ఆ లోటును తీర్చాలంటే ఈరోజు యువత ముందుకు రావాలి. ఆ యువత ఆయన మార్గంలో నడవాలి. ఆయనకిచ్చే ఘనమైన నివాళి. 50 సంవత్సరాల పాటు ఆయన నిర్మయంగా పనిచేసి అనేక పోరాటాలలో ముందు వరుసలో ఉన్న నాయకుడు, పెద్ద పెద్ద వాళ్ళను ఎదిరించి ముందు వరుసలో నిల్చున్న మహానాయకుడు ఈరోజు అందరూ కొనియాడుతున్నారు. కాబట్టి అతని ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ దీన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతూ బీబీపేట్ మండల కేంద్రంలో ఘనంగా వినాయక నిమజ్జన కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా జరుగుతున్నట్లు గ్రామ ప్రజలు తెలిపారు. సహకరించాలని సందర్భంగా యూత్ గణపతి యూత్ సభ్యులందరూ ఈ సందర్భంగా తెలిపారు. Saya
కామారెడ్డి జిల్లా బీపేట మండల కేంద్రంలో మన వినాయక చవితి సందర్భంగా విలేజ్ యూత్ వారు ఈరోజు ఘనంగా నిమజ్జనానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా లడ్డు వేలం పాట అనేది విలేజ్ యూత్ వారు ఇప్పటి వరకు చేయలేదు. దాదాపు విలేజ్ వారు 13 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. ఈ సంవత్సరం నుంచి లడ్డు వేలం పాట అనేది వేయడం ప్రతి ఒక్క ప్రజలకు అందాలి కోరారు. అదేవిధంగా విలేజ్ వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతిసారి ఇంకా ముందు కూడా విలేజ్ వారు ముందుకెళ్ళి ప్రతి ఒక్క అనేది ముందుకెళ్ళి అన్నదాన కార్యక్రమాలు కానీ వివిధ కార్యక్రమాలు కానీ ఇంకా ముందు చేపట్టాలని చెప్పేసి కూడా వారికి ధన్యవాదాలు అంతమంది ద్వారా అందరికీ ధన్యవాదాలు. విద్యార్థుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 9 రోజులు నవరాత్రులు పూజ చేసుకొని గణనాథుడు మట్టి వినాయకుడు పూజ చేసుకొని లడ్డు అనేది మేము వేల వేస్తలేము కాబట్టి లడ్డు అనేది బీపేట మండలంలో మొత్తం వితరణ చేస్తున్నాము. లడ్డు అనేది ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాల నుంచి లడ్డు వేలం అనేది వేలం వేస్తలేము కాబట్టి లడ్డు అనేది 9 రోజులు నవరాత్రులు పూజ చేసుకొని వేలం వేస్తలేము కాబట్టి బీపేట మండల మొత్తం ప్రజలు లడ్డు అనేది వితరణ చేస్తున్నాము. అందరూ వేలం వేస్తారు కాబట్టి గత 13 సంవత్సరాల నుంచి మేము లడ్డు వితరణ చేస్తున్నాము. మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో అంగడి సరుకుగా మారిన అంగన్వాడీ సరుకులు దేవసోత అనసూయ అంగన్వాడీ టీచర్ టేక్మాల్ మండల్ ఎంపల్లి తండ చిన్నపిల్లలకు బాలింతలకు గర్భిణీలకు ఇవ్వవలసిన పాలు గుడ్లు ఇతర ఆహార పదార్థాలు పక్కదారిన తమ బంధువులకు పంపిస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సందర్భంగా 9 రోజులు వినాయక మండపాల వద్ద పూజలు, కుంకుమ పూజ, హోమం, అన్నప్రసాదం ఘనంగా నిర్వహించారు. 9 రోజులు పూజలు అందుకున్న గణనాథులు కొడిమ్యాలలో సోమవారం, మంగళవారం, బుధవారం రోజులలో వివిధ మండపాలలో ప్రతిష్ఠించిన వినాయకుల నిమజ్జనానికి వెళ్లడానికి యువకులు, మండపం నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక మిడ్డికి 5,000 ఇస్తాను పొద్దుగా తెలుసు. ఒక మిడ్డి పేరా బాలయ్య టాకీస్ కాడ కాదురా, అన్నపూర్ణ టాకీస్ రా. మామకు తెలుసు, మొన్న వేనాం మేము.
వెంకయ్య వేముల తాత అనగా పండ్లు కామండోపుల్ ఇత్తడి గొడుగులు ఏకాశంకుల్ దూది మడుగులు దుప్పట్రేకుల్ బాగు నీళ్ళు వనం పత్రి తెల్లని గుళ్ళు నల్లని వెంకయ్య నాలుగు చేతుల నమస్కారాలు ఓబొజ్జ వెంకయ్య నిబంటు నేనయ్య అందాల మీదికి దండు వెడలు అమ్మని నెయ్యేన అరముద్ద పప్పైన ఉద్ద విరిగాదిని గెలిచే పార్వతీపతి హర మహాదేవర విఘ్నేశ్వర భగవానికి హనుమానికి నమః లంబోదరాయ మహా వికటాయ నమః విష్ణురాజాయ నమః ధూమకేతువే నమః గణాధ్యక్షాయ నమః పాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రదండాయ నమః చతుర్భుజాయ నమః హిరంబాయ నమః స్కందప్రోజాయ నమః गणाधिपति देवताभ्यो नमः नारायण। क्या बताऊं तेरी माया की है झोली खाली तेरी मेहरबानी ममता से तेरी बढ़ के मैया मेरी तो धरोहर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं అప్పటికి సాయంత్రం రేపు మనకి సర్టిఫికేట్ పైన ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.